దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, రాధాకృష్ణమాయి యొక్క వైభవం ఏమిటో, ఆమె యొక్క ఘన ఖ్యాతి ఏమిటో, ఆమె చేసినటువంటి సేవలు ఏమిటో, ఆమె యొక్క గురు సేవా నిరతి ఏమిటో ఇవన్నీ మీరు మార్నింగ్ క్లాసులో శ్రవణం చేశారు. రాధాకృష్ణమాయి వివాహం చేసుకోవడము, వివాహం చేసుకున్నటువంటి 3-4 రోజులకి భర్త చనిపోవడము, కొన్నాళ్ళు అత్తమామల ఇంట్లో ఉండడము, అక్కడి నుంచి వైరాగ్యముతో పండరీపూర్ వెళ్ళిపోవడము, ఒక గది తీసుకొని తాను అనుష్ఠానం చేయడము, ఈ విషయాలన్నీ నానా చందోర్కర్ తెలుసుకొని బాధపడి వేదనపడి పండరీపురానికి రావడము, రాధాకృష్ణమాయి యొక్క అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడము, రాధాకృష్ణమాయి ఇంటికి రావడము, బిక్కుబాయిని కలవడము, ఆ సమయంలో బిక్కుబాయి కొన్ని విశేషాలు చెప్పడము, ఇవన్నీ కూడా మీరు మార్నింగ్ క్లాసులో శ్రవణం చేశారు. ఇక ఈ క్లాసులో బిక్కుబాయి ఇంకా ఎలాంటి విశేషాలు చెప్పింది నానా చందోర్కర్కు అనేది ఈరోజు మీరు వినబోతారు. బిక్కుబాయి అనేక విషయాలు చెబుతూ పోతూ ఉన్నది. నానా చందోర్కరు కుతూహలంగా చాలా ఆసక్తితో వింటూ ఉన్నాడు. నానా చందోర్కరు ఒక మాట అన్నాడు, అమ్మా, చిన్నప్పుడు సుందరీబాయి నన్ను పెద్దనాన్న అని పిలిచేది, మరి ఇప్పుడు చూస్తే నన్ను గుర్తుపడుతుందో లేదో అన్నాడు నానా చందోర్కర్. కాబట్టి నేను చూసి ఎన్నో సంవత్సరాలైందమ్మా, చిన్న పాపగా ఉన్నప్పుడు నేను చూశాను, మరి నన్ను గుర్తుపడుతుందో లేదో, బికాస్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్ అని చెప్పడం జరిగింది నానా చందోర్కర్. అప్పుడు చూడండి బిక్కుబాయి ఇలా చెప్పడం జరిగింది, అబ్బో, అక్కకు చాలా జ్ఞాపక శక్తి అండి పెద్దనాన్నగారు. ఒక మారు చూసిన వ్యక్తిని జీవితంలో ఎన్నడూ మర్చిపోదు. ఒక్కసారి కనుక సుందరీబాయి చూసిందా ఎవరినైనా సరే జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎందుకంటే ఆమెకు అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉన్నది. ఆమె జ్ఞాపక శక్తి అమోఘం. ఏ గ్రంథమైనా ఏ శాస్త్రమైనా ఒక్కసారి కనుక చదివిందా మళ్ళీ మర్చిపోదు. ఎప్పుడు అడిగినా తడబడకుండా చెబుతుంది. అందాక ఎందుకు, నా పెళ్లిలో నేను చూసిన నా అత్తింటి వారి బంధువులను మరలా 10 రోజుల తర్వాత చూసి నేను గుర్తుపట్టలేకపోయాను. బిక్కుబాయి చెప్తుంది, నా పెళ్లి సమయంలో చాలామంది పెళ్లి కొడుకు తరపున వచ్చినటువంటి బంధువులు ఎంతోమంది వచ్చారు. ఆఫ్టర్ 10 days నేను గుర్తుపట్టలేకపోయాను. కానీ అక్క నా నెత్తిన మొట్టి, మొద్దు, అతడు నీ ఆడపడుచు భర్త తమ్ముడు, అదిగో ఆమె మీ అత్తగారి చెల్లెలు కోడలు అని చెప్పేది. చూడండి, అంటే బిక్కుబాయి యొక్క బంధువులు ఎవరెవరో టకా 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 అని చెప్పేదట సుందరీబాయి. అంటే ఆమె యొక్క ప్రజ్ఞానము అంత సునిశ్చితంగా ఉన్నది. దీన్ని సునిశ్చిత ప్రజ్ఞ అని అంటారు. ప్రజ్ఞానం అంటే ఏమిటి? బట్టి పట్టడం కాదు. 2 × 2 = 8 ఇది ప్రజ్ఞానం కాదు. దీన్ని బై హార్ట్ అంటారు, అంటే బట్టి పట్టడం. ప్రజ్ఞానము అని అంటే ఒక్కసారి వింటే రిసీవింగ్ కెపాసిటీ, పరిగ్రహణ శక్తి ఉండాలి, దాన్ని మళ్ళీ నిలుపుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. మళ్ళీ ఆఫ్టర్ 10 days అడిగామనుకోండి మర్చిపోతే అది కూడా లోపమే. బిక్కుబాయి చెప్తుంది, ఆమె యొక్క జ్ఞాపక శక్తి అమోఘం. దిస్ ఈజ్ ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ రాధాకృష్ణమాయి.
మీరు మార్నింగ్ క్లాసులో చూశారు, పట్టుదల ఆమెకు ఎక్కువ, పట్టుబట్టిందా ఇంకా వదలదు, సాధిస్తుంది అని మీరు శ్రవణం చేశారు. ఈ రెండో క్లాసులోన అనదర్ క్వాలిటీ యు ఆర్ లిజనింగ్. ఏమిటది అని అంటే జ్ఞాపక శక్తి. అంటే సునిశ్చితమైనటువంటి మేధా సంపత్తి ఉందంట ఈ యొక్క రాధాకృష్ణమాయికి. మరి ఎట్లా వచ్చింది కదండి ఈ జ్ఞాపక శక్తి, మళ్ళీ మాకు లేదే అని అంటే, యోగ భ్రష్టులకు, అవతార పురుషులకు, ఉత్తమ సాధకులకు జ్ఞాపక శక్తి, పరిగ్రహణ శక్తి ఈ రెండు కూడా అపారంగా ఉంటాయంట. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే ఒక సాధకుడు ధ్యానం చేస్తూ ఉంటాడో ఏమవుతుందంటే, జ్ఞాపకము మరపు, జ్ఞాపకం పెట్టుకోవడము అన్నది ఒక గుణం, మరిచిపోవడము అన్నది మరొక గుణం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవడము అంటే ఏమిటి అంటే అది సత్వగుణానికి సంబంధించినటువంటిది. మరిచిపోవడం అంటే తమో గుణానికి సంబంధించినటువంటిది. మీరు ఎప్పుడైనా సరే బాగా ధ్యానం చేసిన తర్వాత మీ కళ్ళు తెరిచి మీరు అలా చూడండి, ఏదైనా సరే ఆ చూపులో తీక్షణత ఉంటుంది. ఒకసారి మీరు బాగా ధ్యానం చేసినప్పుడు ఎవరి ముఖమైనా అలా చూశారనుకోండి, ఆ ముఖములోని హావభావాలలోని ఆంతర్యం ఏమిటో తెలిసిపోతుంది. అంటే ఆ శక్తి కలుగుతుంది వాడకు. కాబట్టి జ్ఞాపక శక్తి ఎప్పుడు వస్తుంది బాగా అంటే ధ్యానం బాగా చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మెమొరీ పవర్ నీకు పెరుగుతుంది. కాబట్టి ఎలా వచ్చింది ఇది అంటే అనేక జన్మలలో చేసినటువంటి సాధనా సంపత్తి. ఎప్పుడైతే నువ్వు మనసును ఏకాగ్రం చేస్తూ ఉంటావో, పరిశుద్ధం చేస్తూ ఉంటావో, నిశ్చలం చేస్తూ ఉంటావో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకసారి మాట విన్న వెంటనే అది క్యాచ్ చేస్తాడు, స్టోర్ చేసుకుంటాడు. ఇంకెన్నిసార్లు చెప్తావయ్యా అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకు తెలిసినా ఆల్రెడీ రిసీవ్డ్ ద జ్ఞాన. నువ్వు చెప్పిందే 10 సార్లు చెప్పమాక అంటూ ఉంటారు. ఎందుకు తెలిసినా ఆల్రెడీ జ్ఞాన వాజ్ ఎంటర్డ్, జ్ఞానము ఎంటర్ అయిపోయింది. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఈమె సామాన్య సాధకురాలు కాదు, ఈమె అవతార పురుషురాలు. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ న్యాచురల్గా వస్తాయి. ఎవరైతే యోగ భ్రష్టులో, అవతార పురుషులో వాళ్లకు జన్మ సంస్కారంగా వస్తాయి అన్నది నిగూఢమైనటువంటి రహస్యం. అందుకనే ఎవరిని చూసినా రాధాకృష్ణమాయి చెప్పేసేదంట, ఇగో వీడు ఫలానా వాడు, వీడు ఫలానా వాడు అని చెప్పేసేదంట. ఇక నెక్స్ట్ మీరు వినబోతారు నెక్స్ట్ క్లాసెస్లోన. ఎవరైనా సరే రాధాకృష్ణ మా ఇంటికి కనుక ఎవరైనా వచ్చారనుకోండి, బాబా ఎవరెవరినో పంపించేవాడు. బాబా కాసేపు మాట్లాడేవాడు, తూ రాధాకృష్ణమాయి గర్క జావ్ అనేవాడు. వాడు మా అయ్యి అని మెట్లు ఎక్కగానే ఆమె అలా చూసేదట. ఇంకేముంది, వాడు ఫుల్ స్కాన్. అంటే వాడి మనసులో ఏముందో ఆ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పేదంట ఆమె. ఆమె చూపులు అంత పవర్ఫుల్గా ఉండేవంట. అందుకని చాలామంది నువ్వు మా ఇంటికి వెళ్ళు అంటే వాళ్ళు అట్లే పారిపోయేవాళ్ళట. ఎందుకోని అంటే ఆమె చెప్పేసేది, అంటే ముఖం చూసి చెప్పేసేది. అప్పటికి ఇంకా ఆమెకు ఆ సిద్ధత్వము ఇవన్నీ ఏమీ లేవు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక్కసారి అలా చూసేస్తే ఆంతర్యం చెప్పేదట. ఈ రకంగా రాధాకృష్ణమాయి యొక్క సెకండ్ క్వాలిటీ మనం చూసాం. ఏమిటది? మెమొరీ పవర్, జ్ఞాపక శక్తి ఉంది అని తెలుసుకున్నాం. సరే, ఈ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు నానా చందోర్కర్ ఇలా అన్నాడట, నీవు ఆమె చెల్లెలివా అమ్మాయి? ఇప్పుడు నాకు కుతూహలం కలిగింది, మరి ఈమె ఎవరు అని తెలుసుకోవడం కోసం చందోర్కర్ అడుగుతూ ఉన్నాడు.
నీవు ఆమె చెల్లెలివా అమ్మాయి? నాకు తెలిసినంత వరకు ఆమెకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ లేరే. అది చిన్నప్పటి నుంచి బాగా చూస్తున్నాడు కాబట్టి రాధాకృష్ణమ్మాయికి బ్రదర్స్ లేరు, సిస్టర్స్ కూడా లేరు. మరి నీవెవరివి అంటూ మరి ఇలా అన్నాడట. ఆమె భర్త తమ్ముడి భార్యవా, ఆమె పిన్ని కూతురువా అని మళ్ళీ అడిగాడట. అంటే దీన్ని బట్టి ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా బాగా తెలుసు నాన్నకు అనేది మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఆమె పిన్ని కూతురువా అని అంటూ ఉన్నాడు. రాధాకృష్ణమాయికి ఓ పిన్ని ఉంది. ఈమె పండరిపురంలో అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఈమె కూడా తిట్టింది. పనికి మాలనేది, అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకుందంట, ఏకాంతంగా ఉంటుందంట, తపస్సు చేస్తుందంట, సంసారంలో ఉండదట, ఇది సాంప్రదాయమా, ఇది మర్యాదనా అని ఈమె కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఎప్పుడైతే రాధాకృష్ణమాయి షిరిడికి వెళ్ళిందో 1907, ఆఫ్టర్ 5 years 1912 రాధాకృష్ణమాయి యొక్క కీర్తి రాకడం మొదలుపెట్టింది. రాధాకృష్ణమాయిని పట్టుకుంటే చాలు బాబా దొరికిపోతాడు. రాధాకృష్ణమాయికి ఏం చెప్తే అది బాబా వింటాడు, బాబా నెరవేరుస్తాడు. కాబట్టి మీరు పట్టుకోవాల్సింది శ్యామను కాదు, మహల్సాపతిని కాదు, రాధాకృష్ణమాయిని పట్టుకోండి అన్నటువంటి ప్రచారం కూడా స్టార్ట్ అయింది. మరి ఈమె పేరు ఏమిటి అని అంటే లక్ష్మీబాయి కౌజల్గి అంటారు. లక్ష్మీబాయి కౌజల్గి. ఈమె వచ్చింది షిరిడికి. ఆయి, నేను ఏమో అనుకున్నాను, నువ్వు చాలా గొప్పదానివమ్మా, నువ్వు కూడా నా గురించి బాబాకు చెప్పు, నా సమస్యలు కొన్ని ఉన్నాయి పరిష్కరించమని బాబాతో విన్నవించు. ఆ విధంగా కనుక బాబా చేశాడా నేను కూడా నీలాగే సేవ చేస్తాను అని చెప్పింది. ఈ చెప్పడము, బాబా తీర్చడము, ఆమె సంతోషించడము ఇవన్నీ కూడా జరిగాయి. నానా చందోర్కర్ ప్రశ్నించడం జరిగింది, నీవెవరమ్మా, ఆమె పిన్ని కూతురువా అని అన్నాడు. అప్పుడు చూడండి బిక్కుబాయి కోపం వచ్చింది. ఊరికి నా గురించి అడుగుతున్నాడు ఏంటి, నువ్వెవరు అని. ఎందుకంటే బిక్కుబాయి కేవలం ఫ్రెండ్ మాత్రమే, ఎలాంటి బాంధవ్యం లేదు. ఇప్పుడు నా బిక్కుబాయి స్టెలింగ్ నాన్నతో ఇలా చెప్పిందంట, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల బంధువుల తాలూకు బంధుత్వాలు తప్ప జన్మ జన్మంతరాల బాంధవ్యాలు ఉండవా బాబాయ్? చూడండి ఎలా మాట్లాడుతుంది, ఏమంటుంది, ఈ ప్రపంచములో తల్లిదండ్రుల బంధాలు బాంధవ్యాలు బంధువుల తాలూకు బంధుత్వాలు తప్ప జన్మ జన్మంతరాల బాంధవ్యాలు ఉండవా అంటుంది. అంటే ఎన్నెన్నో జన్మలు ఉన్నాయి జీవుడికి, అటువంటి జన్మ సంబంధం ఉండదా బాబాయ్ అంటూ, మీరు అక్కకు పెద్దనాన్న అనే బాంధవ్యం ఎలాంటిదో నా బాంధవ్యం కూడా అక్కతో అలాంటిదే అన్నది ఈమె బిక్కుబాయి. అంటే నా యొక్క రిలేషన్ ఏమిటి అని అంటే ఇదిగో జన్మజన్మల సంబంధం అంటూ వేదాంత పరిభాషలో మాట్లాడిందంట బిక్కుబాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే బిక్కుబాయికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆధ్యాత్మికం మీద. అయినప్పటికీ కూడా రాధాకృష్ణమ్మ ఏం చేసేదంటే తాను ఎన్నో గ్రంథాలు చదివి బిక్కుబాయికి బోధించేదట. చూడు, ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది, మనం ఇలాగ ఉండాలి, ఇలా సాధన చేయాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ఆచరించాలి అని చెప్పేదట. జన్మలు, అనేక తత్వ విషయాలు ఇవన్నీ కూడా చెప్పేదంట రాధాకృష్ణమాయి బిక్కుబాయికి. అందుకే ఏమంటుంది, సింపుల్గా మాట్లాడకుండా, జస్ట్ నేను స్నేహితురాల్ని అనే మాట అనకుండా ఏమంటుందంటే జన్మ జన్మల సంబంధం బాబాయ్ ఇది,
మీ బాంధవ్యం ఎలాంటిదో అక్కతో నా బంధం కూడా అలాంటిదే. కాబట్టి నేను కేవలము ఒక ఫ్రెండ్ మాత్రమే అన్నది బిక్కుబాయి. అప్పుడు నాన్న ఇలా అన్నాడంట, అలా కాదులేమ్మా, సుందరీబాయి 3 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. చూడండి, నేను ఎందుకు మీకు చదువుతున్నానంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, అలా కాదులేమ్మా, సుందరీబాయి 3 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. నువ్వు ఫ్రెండ్ కావచ్చు, కానీ మా బాంధవ్యం అలాంటిది కాదు. ఆ అమ్మాయి 3 years పాపగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కాకపోతే ఈ మధ్యకాలంలో నేను రాలేకపోయానంతే. ఇంతకు నీవెవరు చెప్పలేదే, కథ చెప్తున్నావు అన్నాడు నానా చందోర్కర్. అప్పుడు చూడండి, బిక్కుబాయ్ ఇలా చెప్పిందంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, దెర్ ఇస్ అ డీప్ రిలేషన్ విత్ ద రాధాకృష్ణమాయి. నానా చందోర్కర్కు మంచి రిలేషన్ ఉంది అనే విషయం మనకు స్పష్టమైంది. మరి చూడండి, ఈ ప్రస్తావన ఎప్పుడు చేస్తూ ఉన్నాడు? 1905 కావచ్చు, 1906 కూడా కావచ్చు, ఆ గ్యాప్లో చేస్తూ ఉన్నాడు. మరి చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నాడు. మరి చిన్నప్పటి నుంచి తెలిసినప్పుడు ఒకనాడైనా బాబా ప్రస్తావన చేశాడా? చెయ్యలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, కర్మ పరిపక్వం కావాలి. ఒక సిద్ధ గురువును దర్శించాలి అంటే ఒక దేవాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఒక సిద్ధ గురువును దర్శించాలి అంటే జన్మ జన్మల సంబంధం, రుణానుబంధం ఉండాలి అన్నది సత్యం. ఇప్పుడు రాధాకృష్ణమాయి వయసు ఎంత? 26 సంవత్సరాలు. ఎప్పటి నుంచి పరిచయం? 3 సంవత్సరాలు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? 23 years. అహ్మద్ నగర్ ఎక్కడ ఉన్నది? జస్ట్ 80 kilometers టు షిరిడి. పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు. 80 kilometers దూరంలో ఉన్నటువంటి రాధాకృష్ణమాయి కానీ వాళ్ళ తాత కానీ ఎవ్వరూ బాబాను దర్శించలేదు. చూశారా? కాబట్టి ప్రాప్తములు అని నేను చెప్పాను. ప్రాప్తం ఉన్నప్పుడే నీవు వింటావు, నీ కాళ్ళు అటువైపు నడక సాగిస్తాయి. ప్రాప్తం లేనప్పుడు నీవు వినలేవు, విన్నా వెళ్ళలేవు. ఈ రకంగా రాధాకృష్ణమాయికి నానా చందోర్కర్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు నువ్వెవరు అని అన్నప్పుడు బిక్కుబాయి తన యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. నా పేరు బిక్కుబాయ్ బాబాయ్ గారు, నా భర్త ఊరు షిరిడి. చూడండి, నా పేరేమో బిక్కుబాయి, మరి నా భర్త ఉండేది ఎక్కడ అంటే షిరిడి నివాసి. ఆయన సంగమనేరులో సైన్యాధికారి కింది ఉద్యోగి. ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మా వివాహము సంగమనేరులోనే జరిగింది. సంగమనేరు అంటే 60 kilometers టు షిరిడి. ఇక్కడికి 60 kilometers దూరంలో ఉంది ఈ సంగమనేరు. ప్రస్తుతము అహ్మద్ నగర్లో ఉంటున్నాను. అహ్మద్ నగరు మా పుట్టినిల్లు. రాధాకృష్ణమాయికి బిక్కుబాయికి ఎందుకు ఫ్రెండ్షిప్ కుదిరింది అని అంటే, ఇద్దరు కూడా అహ్మద్ నగరు నివాసులు. అందువల్ల వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ రకంగా ఉంటూ ఉన్నారు. సుందరక్క నాకంటే 6 సంవత్సరాలు పెద్దది. అయినా మాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహము. ఆమెను అక్క అని పిలవడం నాకు అలవాటు అన్నది బిక్కుబాయి. ఇక్కడ
బిక్కుబాయి తన యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. నా భర్త షిరిడి నివాసి, సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను అహ్మద్నగర్లో ఉంటూ ఉన్నాను. మా యొక్క పుట్టినిల్లు కూడా అహ్మద్నగరే అని చెప్పడం జరిగింది బిక్కుబాయి. చూశారా, 23 సంవత్సరాల పరిచయం ఉన్నప్పటికీ నానా చందోర్కరు రాధాకృష్ణ మాయిని కానీ బాబాసాహెబ్ గణేష్ను కానీ పిలువలేదు, బాబా ప్రస్తావన చేయలేదు. పోనీ బిక్కుబాయి ఏమైనా చెప్పిందా బాబా గురించి? ఎందుకంటే గ్యారెంటీగా తాను వచ్చి ఉంటుంది షిరిడీకి బిక్కుబాయి. ఖచ్చితంగా బాబాను చూసే ఉంటుంది, బాబా యొక్క మహిమలు లీలలు తెలుసుకునే ఉంటుంది. మరి తెలుసుకున్నా కూడా, బాబాను దర్శించినా కూడా ఎందుకు రాధాకృష్ణమాయికి చెప్పలేదు? ఒకవేళ చెప్పిందే అనుకుందాం, మళ్ళీ ఎందుకు రాధాకృష్ణమాయి రాలేదు? చూశారా, ప్రాప్తములు. ఊరికే ఏది రాదు, ఊరికే ఏది పోదు. పొమ్మన్నా పోదది, రమ్మన్నా రాదది. ఇది కర్మ సిద్ధాంతం. నీచురాలా, నేను నీతో ఇంక సంసారం చేయలేనే అంటే లాభం లేదు. కర్మ బలంగా ఉందనుకో, నువ్వు లాగాల్సిందే. నువ్వంటే నాకు చాలా ప్రేమ సుందరి అన్నావు అనుకో, అయినా కూడా లాభం లేదు. ఆమె పోతుందనుకో, నువ్వేం చేయలేవు. చూసారా, పొమ్మన్నా పోదది. ఏమిటది? అది ఏదైనా కావచ్చు. రమ్మన్నా రాదది, అది రాదు. అంటే బాబా గురించి తప్పకుండా బిక్కుబాయి రాధాకృష్ణమాయికి చెప్పే ఉంటుంది. రాధాకృష్ణమాయి లీలలు వినే ఉంటుంది. మరి ఎందుకు రాలేదు అని అంటే, కర్మ పరిపక్వత కావాలి, సిద్ధ గురువు యొక్క చూపులు పడాలి, సిద్ధ గురు సన్నిధిలో కాలు పెట్టాలి అంటే కర్మ పరిపక్వం కావాలి. శ్యామ అంటే ఎవరు? 72 జన్మల్లో సంబంధం ఉన్నటువంటి వాడు బాబా వారితో. మరి బాబాను చూసిన వెంటనే పట్టుకున్నాడా? పట్టుకోలేదు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మహల్సాపతి అండ్ శ్యామ అని మనం చూసినప్పుడు, బాబాను అలా చూడగానే పట్టుకున్నాడు మహల్సాపతి. అది జన్మ సంస్కారం. మరి శ్యామకి ఎంత టైం పట్టింది? 16 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీరు ద్వారకామాయిలోన లోపలికి వెళ్ళినప్పుడు, ద్వారకామాయిలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి పైన ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ప్లేస్లో ఒక కిటికీ ఉండేది. దాని వెనకాల ఈ శ్యామ ఉండేవాడు. ఎందుకు ఉండేవాడు అంటే, అదొక చిన్న పాఠశాల. అప్పుడు మీరు మార్నింగ్ చూశారు, నందుమార్వాడి మనవడు వచ్చి మాట్లాడాడు. ఆ అబ్బాయి కూడా అక్కడే చదువుకున్నాడు. చూడండి తమాషా. అంటే శ్యామకు బాబాకు ఏమిటి ఉన్నది మధ్యలో? ఒక గోడ ఉంది అంతే. గోడకు అటువైపు శ్యామ ఉన్నాడు, గోడకు ఇటువైపు బాబా ఉన్నాడు. మరి వచ్చాడా? ఎన్నో లీలలు చేస్తుంటే, ఎన్నో మహిమలు చేస్తుంటే ఏమన్నాడు? పిచ్చి ఫకీరు అన్నాడు. ఎందరో సిద్ధ పురుషులు షిరిడికి వచ్చి, ఒరే పిచ్చివాడా, పిచ్చివాడు బాబా కాదురా నీవు, ఆయన ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు పరమేశ్వరుడు, సిద్ధ మహాపురుషుడు, తెలుసుకో అని చెప్పినప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు శ్యామ. హౌ మచ్ టైమ్ హస్ టేకెన్ టు సీ ద బాబా? 16 years. 16 సంవత్సరాలు పట్టింది. ఎక్కడున్నాడు? గోడ పక్కనే ఉన్నాడు. అందుకే బాబా ఏమన్నాడు? నీకు నాకు మధ్యలో గోడ ఉన్నది, కూల్చో అన్నాడు. ఈ మాట ఎందుకన్నాడంటే, ఈ శ్యామ ఉవ్వుకు తొంగి చూసేవాడు, క్యా కర్తా హే ఏ పాగల్ అని. అప్పుడు బాబా అనుకున్నాడేమో, నీకు నాకు మధ్య గోడ ఉంది కదా, అది కూల్చి. ఎందుకు తొంగి చూస్తావు ఊరికే తెక్కలోడా? చూశారా? అంటే
ఒక సిద్ధ గురువు యొక్క పాదాలను పట్టుకోవాలన్నా, ప్రేమించాలన్నా, సేవించాలన్నా ఎంత కష్టం, ఎంత వాల్యుబుల్ థింగ్. ఎన్ని ఫ్యాక్టర్స్ వెనకాల ఉన్నాయి, ఇవి ఎవరికైనా తెలుస్తాయా? ఎవ్వడి తెలియదు. గురు సేవ అంటమ్మా, గురు భక్తి అంటమ్మా, ఏంటోనమ్మా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని ఏమంటారు? విషయ లంపటులు అంటారు, ప్రాపంచిక పక్షులు అని అంటారు. పక్షులు ఏం చేస్తాయి? గింజలు తింటాయి, అన్నం తినలేవు అవి. అట్లా గురువు దొరకాలన్నా, దొరికినా పట్టుకోవాలన్నా, ఆయన సన్నిధికి రావాలన్నా ఏముండాలి? పిలుపు ఉండాలి. కాబట్టి ఎన్నో సంవత్సరాల సంబంధము, బాంధవ్యము నానా చంద్రకతో ఉన్న, బిక్కుబాయి పక్కనే ఉన్న, 80 కిలోమీటర్స్ దూరంలో రాధాకృష్ణమాయి ఉన్న, how much time he has taken? At the age of 25 she came to the Shirdi. రాధాకృష్ణమాయి షిరిడిలో కాలు పెట్టినప్పుడు ఆమె వయసు ఎంత అంటే 25 to 26. మళ్ళీ ఎక్కడుంది ఆమె? పక్కనే ఉంది, జస్ట్ 80 కిలోమీటర్లు అంతే. మరి అహ్మద్ నగర్లో ఎంతమంది చెప్పి ఉంటారు, ఎంతమంది విని ఉంటారు? ఎందుకంటే 1886లో బాబావారు 3 రోజులు అలా పడిపోయి, నేను ఈ దేహాన్ని కాదు అని చెప్పేసి మహా అద్భుతం చేశాడు. నీటితో దీపాలు వెలిగించాడు, శవాన్ని బతికించాడు, పంచభూతాల్ని శాసించాడు, వర్షాన్ని ఆపేశాడు. మరి ఇన్ని మహిమలు చేసినప్పుడు రాధాకృష్ణమాయి వినలేదా? వినదు, విన్నా రాదు. ఎందుకు తెలుసునా? కర్మ పరిపక్వంగా లేదు, సాయి పిలుపు చెవులో పడలేదు. ఇప్పుడు వచ్చింది రాధాకృష్ణమాయికి. ఏ రూపంలో వచ్చింది? నానా చంద్రక రూపంలో వచ్చింది. చూశారా? కాబట్టి ఒక గురువును నువ్వు సేవిస్తున్నావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. ఈ లోకములో నీకు తండ్రి దొరకవచ్చు, తల్లి దొరకవచ్చు, మొగుడు దొరకవచ్చు, పెన్లాన్ దొరకవచ్చు, ధనం దొరకవచ్చు, బంగారు దొరకవచ్చు, భూమి దొరకవచ్చు. సిద్ధ గురువు లభించడం మహా దుర్లభం అన్నది తెలుసుకోవాలి. అంటే ఎంతో పుణ్యము, ఎంతో రుణానుబంధము, ఎంతో ప్రాప్తము ఉంటే గాని సిద్ధ గురువు దొరకడు. ఈనాడు మనమంతా ఆ బాబా పాదాలు పట్టుకున్నామంటే, ఆయన గురించి చింతన చేస్తున్నామంటే, ఆయన్ని ప్రేమిస్తున్నామంటే, ఆయన గుండెలో పెట్టుకున్నామంటే, వాట్ ఈస్ దాట్? జన్మ జన్మల సంబంధము. ఊరికి ఏది రాదు. ప్రతి మనిషికి ఇక్కడ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కదిలిస్తే చాలు అగాధమైనటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో బిక్కుబాయి చెప్పింది, ఏమండి బాబాయ్ గారు, నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు, షిరిడి నివాసి అని చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ నాన్న అడుగుతూ ఉన్నాడు, మంచి తల్లి మీ వారి పేరు ఏమిటి అన్నాడు. బయ్యాసి పాటిల్ కోతే అన్నది బిక్కుబాయి. ఈ బయ్యాసి పాటిల్ కోతే అంటే ఈ బయ్యాసి కాదు. షిరిడిలోన 5 ఇళ్లలో ఒక ఇల్లు బాబావారు ప్రతిరోజు కూడా భిక్ష స్వీకరించేవారు. ఈ బయ్యాసి వేరు. ఇంతకీ సుందరిబాయి కనిపించదేమి? నువ్వే మాట్లాడుతున్నావు గలగలగలగమని. ఎక్కడ మా సుందరిబాయి అని ఆరాటపడుతున్నాడు నానా చందోర్కర్. అప్పుడు చూడండి బిక్కుబాయి ఇలా చెప్పిందంట, బాబాయ్ గారు వస్తుంది, కాసేపు కూర్చోండి. ఆమె మేడ మీది గదిలో ఈ సమయములో ధ్యానములో ఉంటుంది. ఈ సమయములో ఆమెను ఎవ్వరూ ధ్యానభంగం చెయ్యకూడదు అన్నది బిక్కుబాయి. అంటే ఎంత డిసిప్లిన్, ఎంతటి పద్ధతి అక్కడ ఉందో మనకు అర్థమవుతుంది.
మామూలుగా మనము ధ్యానం చేస్తూ ఉంటాం, తలుపు కొడితే చాలు, ఇంకా చాలు ఇవాళ ధ్యానం. ఇంకా చూస్తూ ఉంటాం ఎవరైనా తలుపు కొడితే బాగుంటుందని. ఇంకెవరైనా వచ్చారనుకోండి, వెంటనే సంతోషంగా వస్తాం, రావయ్యా ధ్యానము ఎలాగో కుదరడం లేదు, నువ్వు కూర్చోంగా అని చెప్పేసి మనం ఆనందంగా మాట్లాడుతున్నాం. బిక్కుబాయి అంటుంది, ఇప్పుడు ఆమె ధ్యానానికి భంగము కలిగించకూడదు, ఈ సమయములో ఆమె ధ్యానములో ఉంటుంది. అది చూసారా, ఎందుకు సమయము ధ్యానానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఏమిటది అంటే మీకు సీక్రెట్ చెప్తూ ఉన్నా. 24 అవర్స్లో ఎనీ టైం మీరు ఒక టైము డిసైడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. పగల, రాత్ర, పొద్దున ఏం సంబంధం లేదు. ఏదైనా సరే ఒక 10 నిమిషాలు మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9:30 అనుకోండి, 9:30 to 9:45 15 నిమిషాలు మీరు ఒక 10 రోజులు ధ్యానం చేయండి. 11వ రోజు మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, నువ్వు మర్చిపోయినా, నువ్వు బిజీగా ఉన్నా, యూ విల్ గెట్ సిగ్నల్ ఫ్రమ్ మైండ్. నౌ టైమ్ ఇస్ 9:30, వాట్ ఆర్ డూయింగ్, డూ మెడిటేషన్ అని నీకు మనసు సిగ్నల్ ఇస్తుంది. అది ఎప్పుడు వస్తుంది నీకు అంటే, నువ్వు సాధన చేస్తూ ఉండాలి. ఎందుకని అంటే సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మార్నింగ్ 9:30 చేశాను, మళ్ళీ నెక్స్ట్ 9:30 వచ్చింది. ఆ 9:30 రాగానే ఇగో మైండ్ కూడా సెట్ చేసుకుంటుందంట. అది ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ధ్యానం చేస్తావో ఈజీగా లోపలికి వెళ్ళిపోతావు, ఎక్కువ టైం పట్టదు నీకు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు అనుభవించి చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సరే చాలా బిజీగా ఉన్నాను అనుకోండి, అసలు నాకు టైం లేదు, నేను ఏదో పనిలో ఉన్నా, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నా, వెంటనే నాకు ఒక సిగ్నల్ వస్తుంది. లెఫ్ట్ నోస్ నుంచి కానీ రైట్ నోస్ నుంచి కానీ ఒక సిగ్నల్ వస్తుంది. అది వచ్చి ఏం చేస్తుంది అంటే ఇలా తిరిగి అది చెప్తుంది ఏమని, నువ్వు కన్ను మూసుకొని కాసేపు కూసో అని. అది తెలుస్తూ ఉంటుంది, ఇట్ ఈస్ గివింగ్ సిగ్నల్ అని. కానీ మనకి ఎన్నెన్నో, అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మనం పట్టించుకున్నాం అనుకోండి, అలాగా లోపలికి వెళ్ళిపోతాం. ఇక నీకు శ్రమ అక్కర్లేదు, నేను లాక్కెళ్ళిపోతుంది, అది అలా తీసుకెళ్తాను, నువ్వు ఈజీగా లోపలికి వెళ్తావు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు సాధన చేసుకోండి. ఎనీ టైం 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, కొన్ని గంట, మీ ఇష్టం. ఏదో ఒక టైం పెట్టుకో, నీకు ఎన్ని పనులు ఉండని, నువ్వు జస్ట్ ఆ టైంలో కూర్చో అంతే. మీరు ఒక 21 days అలా చూడండి, విల్ గెట్ సిగ్నల్. మీకు సిగ్నల్ అందకపోయినా కరెక్ట్ ఆ టైం వచ్చిందనుకోండి, అలా కన్ను మూసుకుంటారు. అలా కన్ను మూసుకుంటున్నారు న్యాచురల్గా అంటే మనసు నీకు లోపలికి లాగుతుంది న్యాచురల్గా. అట్లా వచ్చిందనుకోండి, నువ్వు ఈజీగా లోపలికి వెళ్ళిపోతావు. దీన్ని సంపాదించుకోవాలి. అందుకని ఇక్కడ బిక్కుబాయి అంటుంది, ఇప్పుడు ఈ సమయములో, అది ఈ సమయంలో ఆమె ధ్యానం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఎవరితో మాట్లాడదు, వ్యవహారం ఉండదు. కారణం ఏమిటి? అది పద్ధతి. కాబట్టి బాబాయ్ నువ్వు కూర్చుంటావా, కూర్చో, పోతావా పో అని ధ్యానభంగం చేయకూడదు అంటుంది బిక్కు బాయ్. చూడండి, దీన్ని జన్మ సంస్కారము అంటారు. మరి రాధాకృష్ణమ్మాయికి ఎవరైనా గురువు ఉన్నారా? అప్పటిదాకా ఏ గురువు లేడు. పోనీ ఎక్కడైనా మంత్రం తీసుకుందా? ఏ ఉపదేశం తీసుకోలేదు. కేవలం ఏవో కొన్ని గ్రంథాలు తీసుకున్నది, సొంతంగా అధ్యయనం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుంది? ధ్యానం చేస్తూ ఉంది. మరి ఎవరు చెప్పారు ధ్యానం చేయమని? ఎవ్వరూ చెప్పలేదు. ఆమె వయసు ఎంత?
26 సంవత్సరాలు. ఏమిటా వయస్సు? ఉరకలు వేసే వయస్సు అది. కామము రకరకాలుగా విభిన్న రకాలుగా ప్రేరేపించే వయస్సు అది. అటువంటి వయసులోన ఏం చేస్తుంది అమ్మాయి? ధ్యానం చేస్తూ ఉంది. చూశారా? అంటే ఆమె యొక్క క్యారెక్టర్ ఏమిటో, ఆమె యొక్క సుగుణాలు ఏమిటో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. పూజలు, జపాలు, శాస్త్ర అధ్యయనము, భజనలు ఇవన్నీ చేయడం అనేది ఇదో సాధారణ విషయం. ఎందుకంటే జీవితంలోన భోజనం చేయడము, టిఫిన్ చేయడము, నిద్రపోవడము ఎట్లా మనకు అలవాటైపోయినాయో, పూజ చేయడము, స్తోత్రాలు చదువుకోవడము, పారాయణలు చేయడము ఇవి కూడా చాలామంది అలవాటై ఉంటాయి. రాధాకృష్ణమయ్య యొక్క జీవితం ఇలాంటిది కాదు. ఎవరైతే ధ్యానము చేస్తున్నారు అంటే చాలు వాళ్ళు ఉత్తమ సాధకులు అని అర్థం. చాలామంది చూడండి, దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద జప. ఎక్కువ వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. గాయత్రి కానీ, ప్రణవ పంచాక్షరి కానీ, అష్టాక్షరి కానీ రకరకాల మంత్రాలు చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ దాన్ జప. జపము కంటే 100,000,000 రెట్లు కాదు, 1,000,000,000 రెట్లు మహిమాన్వితమైనటువంటిది ఈ ధ్యానం. ఈ ధ్యానం చేస్తున్నది అంటేనే ఆమె యొక్క సంస్కారం ఏమిటో, ఆమె యొక్క పద్ధతి ఏమిటో, ఆమె మానసిక స్థితి ఏమిటో మనకు చక్కగా అర్థమవుతూ ఉన్నాయి. అందుకే చూడండి, వేమన అంటాడు, చక్కగా ధ్యానం చేయాలి కానీ ఊరికే మీరు బయట వెతికితే ఏమిట్రా లాభము అంటాడు వేమన. ఆత్మలోని శివుని ననువుగా శోధించి నిశ్చలముగా భక్తి నిలిపినేనే సర్వముక్తుడగును సర్వంబుతానగు విశ్వదాభిరామ వినురవేమ. ఆ ఇక్కడ వేమన రసవత్తరంగా చెబుతూ ఉన్నాడు, నాయన ఆత్మలోని శివుని ననుముగా శోధించి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను నీవు శోధించరా? ఎందుకు గ్రంథాలు శోధిస్తూ ఉన్నావు? నీవు బయట అన్వేషించమాక లోపల అన్వేషించు. నిశ్చలముగా భక్తి నిలిపెనేని. నీ భక్తి ఎలా ఉండదు తెలుసునా? నిశ్చలంగా ఉండాలి. మనం పూజలు చేస్తూ ఉంటాం. ఎలా చేస్తూ ఉంటాం? ఇగో బొట్లు పెట్టడం, దండ వేయడం, అభిషేకం చేయడం, పాలు లేదా చూసుకోవడం, నీళ్ళు అయిపోయినా చూసుకోవడం, ఇదంతా కర్మకాండ. మరి ఇదంతా ఏమిటిది అంటే చంచల భక్తి. ఇదంతా కూడా ఆర్డినరీ డివోషన్. వేమన చెప్తున్నాడు నిశ్చల భక్తి. నిశ్చల భక్తి నీకు ఎక్కడొస్తుంది అని అంటే కేవలము నీకు ధ్యానములో మాత్రమే వస్తుంది అన్నది సత్యం. చూడండి, చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. ఈరోజు భక్తి టీవీలో ప్రోగ్రాం రాదంట. ఇప్పుడు ఈ టైంలో ఏం చేద్దాము? వార్తలు చూద్దామా? చూడండి, వాడు జపం చేస్తున్నాడు, భక్తి టీవీ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఏమిటది? చంచల భక్తి. ఎవరికి చంచలత్వం? మనస్సు. నువ్వు జపం చేస్తూ ఉంటావు, మనసు చూస్తూ ఉంటుంది. చేస్తున్నావా బాబు, చేసుకో అన్నది ఏం చేస్తుంది? ఒక సంకల్పం అలా వేస్తుంది.
వీడు ఉలిక్కి పడతాడు. ఎందుకు అని అంటే చంచల భక్తి. నిశ్చల భక్తికి ఎక్కడొస్తుందంటే ఎక్స్క్లూజివ్లీ ధ్యానంలో మాత్రమే వస్తుంది అన్నది తెలుసుకోవాలి. సర్వముక్తుడగును, భవబంధాలు, ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, ఆలోచనలు, ఆరాటాలు అన్నీ పోతాయి. సర్వంబుతానగు, మనసు లేక, బుద్ధి లేక, చిత్తము లేక, అహంకారము లేక దేదీప్యమానంగా నీవే ప్రకాశిస్తూ ఆనందమయంగా జ్ఞాన స్వరూపంగా నీవు మిగిలిపోతావు నాయనా. కాబట్టి ధ్యానముతో లోపల అన్వేషించు, బయట వద్దు అన్నాడు వేమన కూడా. ఈ రకంగా రాధాకృష్ణమాయి చక్కని ధ్యానస్థితిలో ఉంటున్నది, బాగా ధ్యానం చేస్తున్నది, బాబా దగ్గర రాకముందే అనే విషయం మనకు అర్థమైంది. సరే, ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడిందో ఇంకా నానాచందర్కు సైలెంట్ అయిపోయాడు. నాకెందుకు వచ్చింది? ఎప్పుడైతే ధ్యానము సమయము అన్నదో బిక్కుబాయి, నాన్నకు అర్థమైపోయింది, ఓహో వీళ్ళ కథ డిఫరెంట్గా ఉంది అని. సరే అమ్మా, ఆమె లేచే వరకు మరికొన్ని విశేషాలను నాకు చెప్పు అన్నాడు నానా చందోర్కర్. అప్పుడు చూడండి, బిక్కుబాయి మళ్ళీ ఇలా చెప్పిందంట. బాబాయ్ గారు, అక్క చిన్నతనములో నాట్యము, సంగీతము, చిత్రలేఖనము అన్ని కళలు నేర్చుకున్నది. చూడండి, వాళ్ళ తాతయ్య మంచి శిక్షణ ఇచ్చాడు అని నేను మార్నింగ్ చెప్పాను. హీఈస్ వెరీ జెంటిల్ మ్యాన్. ఎందుకంటే ఇవన్నీ కూడా నేర్పించాడు రాధాకృష్ణమాయికి. బిక్కుబాయి చెప్తూ ఉన్నది, అక్క చిన్నతనములో నాట్యము, సంగీతము, చిత్రలేఖనము అన్ని కళలు నేర్పించారు వాళ్ళ తాతగారు. కళలతో పాటు వాళ్ళ సాంప్రదాయానుసారము పూజ చేస్తుంది. పూజ కూడా ఏ విధంగా చేయాలి అనేది కూడా వాళ్ళ తాత చక్కగా నేర్పించాడంట. మనం మామూలుగా పూజలు చేస్తూ ఉంటాం, కానీ శాస్త్రం ప్రకారము, వేద ప్రకారము పూజలు రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి విభిన్న రకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళకు కూడా ఒక సాంప్రదాయం ఉన్నట్లుంది. ఆ సాంప్రదాయంలో వాళ్ళ తాతగారు నేర్పించారంట, అమ్మా ఇగో ఫస్ట్ ఇలా చేయాలి, లాస్ట్లో ఇలా చేయాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని పూజా విధానం కూడా నేర్పించాడంట తాతగారు. చక్కగా పండరినాథుని స్తోత్రాలు చేస్తుంది బాబాయ్ గారు అన్నది బిక్కుబాయి. చూడండి, పిల్లల్ని ఎలా పెంచాలి అని అంటే ఇక్కడ మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈనాడు ఎందుకు ఈ సమాజం భ్రష్టు పట్టింది అంటే అసలు ఈ సమాజానికి ఏం కావాలో అర్థం కావడం లేదు. అజ్ఞానంతో ఏం చేస్తున్నారంటే చీకటిలో అరణ్యంలో పరిగెత్తినట్లు పరిగెడతా ఉన్నారు. ఎక్కడికి పోతున్నారో, ఏ గోతులో పడుతున్నారో ఎవ్వడికి అర్థం కావడం లేదు. చూడండి, చిన్నపిల్లలకు వాళ్ళ జీవన విధానం, జీవన శైలి ఏ విధంగా ఉండాలి అని అంటే ఈ విధంగా ఉండాలి. ఏమిటది? కళలు. ఏమిటి కళలు అంటే? ఇగో నాట్యము అంటే డ్యాన్స్ చేయడం, సంగీతము మ్యూజిక్, తర్వాత చిత్రలేఖనము అంటే బొమ్మలు గీయడం. మరి ఇవి నేర్చుకుంటే ఏమొస్తుంది స్వామి అని అంటే ఇదిగో జీవితమంతా పొట్టకూటి కోసమే కాదు. మనం దేనికోసం పుట్టాం? ఉద్యోగం చేసి తినడానికి పుట్టలేదు. పరమార్థాన్ని సాధించడానికి, పరమాత్మ చింతన చేయడానికి పుట్టాం. మళ్ళీ ఈ కళలు దేనికోసము అని అంటే ఇదిగో ఇవి కూడా మనోలయ సాధనలు అని అంటారు. వీటిని మనోలయ సాధనలు.
మనోలయం అంటే మనసు లయించడం. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, దీన్ని ఏమంటారు? నాదయోగము అంటారు. చూసారా? భక్తి యోగము, జ్ఞానయోగము, మంత్రయోగము, ధ్యాన యోగము ఇవి మనకు తెలుసు. ఏమనుకుంటాం మనం? ఇదంతా కూడా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనుకుంటాం. మరి సంగీతం పాడడం ఏమిటి? అది కూడా సాధనయే. అందుకే దాన్ని ఏమన్నారు? నాదయోగము అన్నారు. ప్రతి దాంట్లో కూడా సాధన ఉంది. సరి గ మ పద ని స, సప్తస్వరాలు, మొత్తము 7 స్వరాలు ఉన్నాయి. సరిగమ పదనిస 2 సార్లు ఉన్నాయి. ఆ పైసా పక్కన పెడితే మొత్తం మనకు ఇగో స, మూలాధార చక్రం, మూలాధార చక్రం, సరి స్వాదిష్టాన చక్రం, గ అంటే మణిపూరక చక్రం, గ. చాలామంది మాకు అన్నము అరగడం లేదండి, బద్ధకంగా ఉందండి అంటుంటారు. వాళ్ళు ఇక్కడ మనసు పెట్టి గ అంటూ ఉండాలి. ఎంతసేపు అనాలి స్వామి? ఆకలి ఎవరికి అనాలి? అంటే మనం మామూలుగా పాడుతూ ఉంటే చాలా ఎనర్జీ బయటకు పోతుంది. మనం బాగా అలసిపోతాం, చక్కగా భోజనం చేస్తాం, అది వేరు. పాటలే అవసరం లేదు, ఎక్కువ మాట్లాడామనుకోండి బాగా ఎక్కువ అన్నం తింటాం. ఎందుకు అని అంటే మాట్లాడడం వల్ల ఎనర్జీ పోతూ ఉంటుంది. ఫిజికల్గా, ఆస్ట్రల్గా 2 రకాలుగా పోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు ఎక్కువగా తింటాడు, హాయిగా ఉంటాడు. అంటే ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే పిల్లలు ముందు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎంతసేపు ఆ పనికిమాలిన చదువులు 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 చదువు. నీకు ఎంత ర్యాంక్ వచ్చిందిరా? ఏమిటి ర్యాంకులు, ఏమిటి మార్కులు? నువ్వు పిచ్చోడు అయి వాడిని పిచ్చోడిని చేస్తున్నావు. చూడండి, నేను ఒక లెక్చరర్గా పనిచేసేటప్పుడు నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే నేను చాలా కాలేజీలో పనిచేసాను లెక్చరర్గా. వాళ్ళని ఎలా తోమేవారంటే అలా తోమేవారు. మార్నింగ్ 7 o'clock క్లాసు, మరి వాడు ఏం చేయొద్దా? రాత్రి 9 దాకా క్లాసు. వాని కనీసము ఒక ఫ్రీడమ్ లేదు, ఒక శాంతి లేదు. వాడిని రుద్దడం 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 రుద్దడం. వాడు ఏమవుతాడు? కొన్నాళ్ళకు పిచ్చోడు అయిపోతాడు. వాడు 2 + 3 6 అంటాడు. ఎందుకు? వాడి మైండ్ పోయింది. అంటే ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే పిల్లలకు ఒక ఆనందము, ఒక శాంతి, ఒక సుఖము, ఒక స్పిరిచువాలిటీ, ఒక మంచితనము, ఇవన్నీ వాళ్ళకు వస్తాయి. మరి సంగీతం ఓకే, మరి నాట్యం ఏమిటి? నాట్యాన్ని ఏమంటారు? భరతనాట్యము అంటారు. ఏమిటి దాని మీనింగ్? భరతనాట్యం అంటే ఏమిటిది? భరతముని అన్నటువంటి ఒక మునీశ్వరుడు సంగీతం ఏ విధంగా సాధనగా చేశాడో నాట్యాన్ని ఆ విధంగా సాధన చేశాడు. ఆ శబ్దాన్ని బట్టి అడుగులు వేయడం, భంగిమలు చూపించడం, హావభావాలను వ్యక్తం చేయడం, ఇవన్నీ ఏమిటి అంటే అంత సాధన. సంగీతములో తన్ను తాను మర్చిపోతాడు. లయమవుతుంది మనస్సు. అదేవిధంగా డ్యాన్స్ వేస్తున్నప్పుడు కూడా ఏమవుతుందంటే మనసు లయమవుతుంది. చూడండి, మన యొక్క డ్యాన్స్కు వెస్ట్రన్ డ్యాన్స్కు డిఫరెన్స్ ఏమిటి అని అంటే వేసేవాడు తన్ను తాను మర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అలా చేస్తాడో చూసేవాడు కూడా ఒక మిస్మరిజంలో ఉంటాడు. వాడు అలా చేయలేదనుకోండి ఏమవుతుందంటే చూసేవాడు కూడా బోరు కొడుతుంది. ఈ రకంగా సంగీతము,
నాట్యము, చిత్రలేఖనము ఇవన్నీ నేర్చుకుందంట రాధాకృష్ణమాయి. అందుకే రాధాకృష్ణమాయి అద్భుతంగా గానం చేసేది. బాబా ముందు కూర్చొని గజల్స్ పాడేది రాధాకృష్ణమాయి. హే మేరా సాయి, ఏ మేరా సాయి అని ఆమె గజల్స్ పాడేదట. తుకారాం అభంగాలు, సూరదాస్ కీర్తనలు, కబీర్ దోహాలు, మీరాబాయి కీర్తనలు ఎన్నో బాబా ముందు పాడేదంట రాధాకృష్ణమ్మాయి. చూశారా, జీవితం అంటే ఇదే కదా. తాత నేర్పించాడు కాబట్టి ఆ గాన మాధుర్యాన్ని బాబా ముందు పాడి బాబా కూడా ఆనందాన్ని కలిగించింది రాధాకృష్ణమ్మాయి. అంతేకాదు ఈమె అద్భుతంగా సితార వాయించేది. సితారలో ఎంతో చక్కగా విద్వత్తును సంపాదించిందంట రాధాకృష్ణమాయి. అందుకే చూడండి, షిరిడిలోన డాక్టర్ పిల్లే అన్నటువంటి ఒక డాక్టర్ ఉండేవాడు. మీరు చదువుకున్నారు ఇది సచరిత్రలో. ఈయనకి ఆ పురుగులు పట్టడము, చాలా బాధలు పడడము, బాబా వాటిని తొలగించడం ఇవన్నీ మీరు చదివే ఉన్నారు. ఈ డాక్టర్ పిల్లే కూడా ఒక గొప్ప విద్వాంసుడు సితార్ వాయించడంలో. సితార్ వాదన అంటారు. అంటే కేవలం ఒక కీర్తన వాయించడం కాదు, అందులో విద్వత్తు చూపించాలి. శాస్త్రీయ సంగీతంలో రాగాలాపన, స్వరాలాపన ఎలా ఉంటాయో సితార్లో కూడా అవన్నీ ఆ విధంగా చేయాలి. ఈ డాక్టర్ పిల్లే వచ్చినప్పుడు అనుకున్నాడంట, ఇంక నన్ను మించిన వాడు లేడు అనుకున్నాడు. ఒకరోజు ఈ డాక్టర్ పిల్లే సితార్ వాయిస్తూ ఉన్నాడట. రాధాకృష్ణమాయి ఐసా నై అన్నదట. ఈయన గొల్లు మండింది. క్యా హమ్కు బోల్తే, హమ్ కోన్ హై, విద్వాన్ హై అన్నది. నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు అన్నాడు డాక్టర్ పిల్లే. అప్పుడు రాధాకృష్ణమాయి నవ్వుతూ, ఒకసారి నాకు ఇస్తారా అది అన్నదంట. సరే ఇచ్చాడు. ఈయన చూస్తూ ఉన్నాడు ఏం వాయిస్తుంది అని చెప్పేసి. అద్భుతంగా వాయించి ఆ వాదన చూపించిందంట రాధాకృష్ణమాయి. చూడండి, ఆశ్చర్యపోయాడంట డాక్టర్ పిల్లి. గోపీ గీతాలు అని కొన్ని గీతాలు ఉన్నాయి. ఆ గోపీ గీతాలను ఏ విధంగా వాయించాలి, ఏ విధంగా వాయిస్తే ఆ తన్మయత్వం కలుగుతుంది, నాదయోగం సిద్ధిస్తుంది అన్నది ఈమె ఎన్నో విషయాలు నేర్పించిందంట డాక్టర్ పిల్లేకి రాధాకృష్ణమాయి. అంటే అద్భుతంగా పాడేది, సంగీతం నేర్చుకుంది, అద్భుతంగా సితార్ వాయించేది, అద్భుతంగా డ్యాన్స్ చేసేది. ఆ సన్నివేశాలు మీకు ఇంకా ముందు ముందు వస్తాయి. ఇక అంతేకాదు చక్కగా బొమ్మలు గీసేదంట రాధాకృష్ణమాయి. అద్భుతంగా ఒక మనిషిని కూర్చోబెట్టి అలా బొమ్మలు గీసేదంట. చూడండి, మల్టీ టాలెంట్ క్యారెక్టర్. మంచి డాన్సర్, మంచి సింగర్, మంచి మ్యూజిక్ ప్లేయర్, సితార్ ప్లేయర్ చేస్తుంది. ఇవన్నీ టాలెంట్స్ ఉన్నాయి ఆమెకు. అంతేకాదు చిత్రలేఖనము, బొమ్మలు కూడా గీసేదంట. బాబావారి యొక్క ఒక ఫోటో మీరు చూసి ఉంటారు. అది రేర్ ఫోటో. బాబా ఒక గోడ మీద ఇట్లా రైట్ హ్యాండ్ పెట్టి ఇలా స్టాండింగ్లో ఉంటాడు ఒక ఫోటో. రాధాకృష్ణమ్మ ఏం చేసిందంటే ఆ ఫోటోను తాను గీసిందంట. ఆ విధంగా గీసి ఆమె ఏం చేసింది, శోభాయమానంగా అనేక కలర్స్ని ఇంపోజ్ చేసిందంట. అంటే బాబా యొక్క కఫ్ని, బాబా యొక్క గడ్డము, ఆయన తలకట్టు, ఆయన యొక్క ఇదంతా కూడా మంచి మంచి రంగులతో శోభాయమానంగా అందంగా తయారు చేసిందంట. ఆ ఫోటో పెట్టుకొని ఎప్పుడు ఆమె అలా చూస్తూ ఉండేదంట బాబా ఫోటోను చూస్తూ. ఒకసారి ఈ ఫోటోను దూమలు చూశాడు. దుమాల్ అంటే బూటి యొక్క ఫ్రెండ్. ఈ రేగే, శరణానంద,
దుమాలు, పురందరే, ఈ నలుగురు కూడా ఆనిముత్యాలు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒకే వయసులో ఉంటారు. బాబా ఏం చేశాడంటే వీళ్ళందరినీ అక్కడ పంపించేవాడు బాబా రాధాకృష్ణమ్మ ఇంటికి. వీళ్ళతో అనేక సంబంధాలు ఏర్పడ్డాయి రాధాకృష్ణమ్మాయికి. ధ్యానం చేయడము, యోగం చేయడము, సంశయ నివృత్తి, తత్వ విచారణ ఇవన్నీ చేసేవాళ్ళంట. సరే, ఈ ఫోటో చూశాడు ఒకసారి దుమాల్, చాలా సంతోషపడ్డాడు. ఇటువంటి ఫోటో మరొకటి దొరకడం లేదు అక్కడ. ఎందుకు? ఆమె తయారు చేసుకుంది అట్లా. అప్పుడు దుమాల్ అన్నాడంట, హాయి ఓ ఫోటో హమారకు దేతే అన్నాడంట. ఆ ఫోటో నాకు ఇస్తావా అమ్మా అన్నాడంట. ఫస్ట్ రాధాకృష్ణమ్మాయి నేను ఇవ్వను అన్నదట. సరే, దుమాలు మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఆ ఫోటో లాగుతూ ఉన్నది నాకు కావాలని చెప్పేసి. రాధాకృష్ణమ్మ ఏం చేసింది? దుమాలు యొక్క భావాన్ని గ్రహించి అతని ప్రేమను చూసి సంతోషపడి ఆ ఫోటోని ఇచ్చింది. దుమాలు ఆ ఫోటోని తీసుకొని ఎంతో సంతోషంగా అట్లా వెళ్తూ ఉన్నాడంట ద్వారకా మాయి మీదుగా. అది మధ్యాహ్న సమయం, ఎవ్వరు లేరు, భక్తులు ఎవ్వరు లేరు అక్కడ. బాబావారు ఏకాంతంగా కూర్చుని అలా చూస్తూ ఉన్నాడట. దుమాలు అలా వెళ్తూ ఉన్నాడు ద్వారకామాయి మీదుగా. బాబావారు దుమాల వైపు చూసి, రే దుమాల్ సావు అన్నారట. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎవరు కూడా మసీదులకు వెళ్ళకూడదు, అది నియమం. బావ పిలవడం వలన పరిగెత్తాడు ఆ ఫోటో తీసుకొని దుమాల్. అప్పుడు చూడండి బాబా ఇలా అన్నారట, భావ్ ఇది ఏమిటి అన్నాడంట. అప్పుడు దుమాల్ అన్నాడంట, బాబా ఏ ఆప్కా ఫోటో హై, బహుత్ సుందర్ హై, ఏ ఫోటో రాధాకృష్ణ మాకు పాస్ హై. నేను అడిగాను, నాకు ఆమె ఇచ్చేసింది. నాకు చాలా ఆనందం కలిగింది బాబా అన్నాడు దుమాలు. అప్పుడు చూడండి బాబా ఇలా అన్నారంట, దీనిని జాగ్రత్తగా ఉంచుకో, ఎవరికి ఇవ్వక భద్రంగా ఉంచుకో అన్నారంట బాబావారు. అంటే చూడండి, రాధాకృష్ణమాయి ఎంతో ప్రేమతో ఆమె చిత్రీకరించి దాని రంగులతో శోభాయమానంగా తయారు చేసుకొని పెట్టుకున్నది. మరి ఆ విషయాలన్నీ బాబాకు తెలియవా? సర్వజ్ఞుడు తెలుసు కాబట్టి అంటున్నాడు, ఒరే దుమాల్, ఆయి ఎంతో ప్రేమతో అది గీసింది, ఎంతో ప్రేమతో రంగులను నింపింది, ఎంతో బాధపడుతూ నీకు ఇచ్చింది, నువ్వు ఫీల్ అవుతావని. కాబట్టి నువ్వు ఈ ఫోటోను ఏదో మామూలు ఫోటో అనుకొని పక్కన పెట్టమాక, ఇది ఎవ్వరికి ఇవ్వవద్దు, నీ దగ్గరే ఉంచుకో అన్నారంట బాబావారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? అసలు ఫోటోలో ఉందా మహిమ? ఎక్కడ ఉంది అని అంటే, ఆ ఫోటోను గీసింది ఒక పరమ భక్తురాలు అన్నది బాబాకు తెలుసు కాబట్టి. అందుకే చూడండి, 1918లోన బాబావారు మహాసమాధి అయిపోయిన తర్వాత దుమాలు ఆ ఫోటో ఇంట్లో పెట్టుకొని ధ్యానం చేసేవాడంట. ఆ ఫోటోను చూస్తూ ఏడ్చేవాడంట. చివరికి తను చనిపోయే వరకు కూడా ఆ ఫోటో ధ్యానమే చేస్తూ అతను చనిపోవడం జరిగింది దుమాలు. చూడండి, ఈ ఫోటో దుమాల్ ఇంట్లో ఉంది. 2005లోన 27 డివోటీస్ కోసం నేను నాసిక్, అహ్మద్ నగర్, పూనా, బాంబే ఇవన్నీ వెళ్ళాను. ఈ విషయాలు నాకేం తెలియవు. ఇట్లా రాధాకృష్ణమాయి గీసింది, శోభాయమానంగా తయారు చేసింది, దుమాల్కి ఇచ్చింది, ఈ విషయాలు నాకేం తెలియవు అప్పటికి. సరే, నేను వెళ్ళాను. 2005 ఏప్రిల్ 28 గురువారం నాడు మధ్యాహ్నము 12:30కు నాసిక్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరున్నారు అక్కడ?
అంటే దుమాల్ యొక్క మనవడు ఉన్నాడు, సుభాష్ దుమాల్. ఇంట్లో ఎవరు లేరు, భార్య మాత్రమే ఉంది. సరే, నేను నాతో పాటు చాలామంది శిష్యులంతా కలిసి వెళ్ళాం కాబట్టి లోపలికి వెళ్ళాం. వాళ్ళు చెప్పారు, ఇట్లా విశాఖపట్నం మహారాజే ఏదో పరిచయం చేశారు. అప్పుడు ఆమె అన్నది, మా వారు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు, మీరు మధ్యాహ్నం వస్తే మీరు మాట్లాడవచ్చు అన్నది ఆమె. సరే, మేమంతా భోజనం చేసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఈ లోపల ఆమె కొన్ని విశేషాలు చెబుతా వచ్చింది. అందులో ఈ ఫోటో మీద నాకు కళ్ళు పడ్డాయి. అప్పుడు నేను అడిగాను, ఈ ఫోటో ఎవరిది, అసలు ఎవరిచ్చారు, ఏమిటి కథ అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఏదైతే శ్రవణం చేశారో అదంతా స్వయంగా భార్య చెప్పింది. సుభాష్ దుమాల్ యొక్క భార్య చెప్పడం జరిగింది. రాధాకృష్ణ మాకు గీచిందని, ఆమె ఈ విధంగా తయారు చేసిందని, ఇట్లా మా తాతకి ఇచ్చాడని, ఈ విషయాలన్నీ చెప్పింది ఆమె. అప్పుడు నేను అన్నాను, ఆ ఫోటోను మేము ఫోటో తీసుకుంటాము అన్నాం. ఆమె అన్నది, నైనా ఐసా కర్నా మహారాజ్, అలా చేయకూడదు, అది మా యొక్క సాంప్రదాయము. ఒకవేళ మీరు ఫోటో తీసినా రాదు. ఎందుకు అంటే చాలామంది వచ్చారు, ఫోటోలు తీశారు, అన్నీ పడతాయి కానీ ఆ ఫోటో మాత్రం పడదు. హమ్కు అచ్చా మాలం అన్నది. ఏం మాలమో ఏం పాడో అని నేను అనుకొని, సరే కొంచెం మూడ్ ఆఫ్ అయ్యి భోజనంకి వెళ్ళాం. మనసులో అనుకుంటూ ఉన్నాం, బాబా కనీసం నిన్ను చూసే భాగ్యం కూడా మాకు లేదు, ఏదో ఫోటో ఒకటి లభించింది, కనీసం ఆ ఫోటో కూడా తీసుకుందామంటే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది. నాకు అవన్నీ తెలియవు, నేను మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తాను, ఇక నేను ఆ ఫోటో గురించి మాట్లాడను. ఆమెనే అడిగి ఫోటో తీయమని చెప్పాలి, ఆ ఫోటో రావాలి, ఈ 2 కండిషన్లు అని చెప్పేసి వెళ్ళాం. అప్పుడంతా వీళ్ళు కూడా ఉన్నారు, కాశీనాథ్ వీళ్ళంతా ఉన్నారు. సరే, భోజనం చేసాము, వెళ్ళి కూర్చున్నాం. ఈ లోపల ఆయన వచ్చేసాడు, సుభాష్ దుమాల్. సరే, మాట్లాడుతూ ఉన్నాం. ఆయన చెబుతూ ఉన్నాడు, వీళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. వీళ్ళు హిందీలో అడుగుతున్నారు, ఆయన చెబుతూ ఉన్నాడు, రాసుకుంటూ ఉన్నారు. నేను కామ్గా ఉంటున్నా, నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నా. ఇంకా ఫోటో ప్రస్తావన లేదు. అప్పుడు భార్య చెబుతోంది, ఏ మహారాజు ఓ ఫోటో కా బారే में पूछता है, वो पूछे तो పర్మిషన్ దే నాకు అని మరాఠీలో చెప్తా ఉంది. అది నాకు అర్థమవుతా ఉంది. నేను అనుకున్నా, ఈమెవర్రా బాబు సెకండ్లా ఉంది అని మనసులో అనుకుంటూ ఉన్నా. అతడికి ఏం పూనకం పట్టిందో చూడండి. బాబా అతనిలోకి ఎంటర్ అయిపోయాడేమో. క్యా బోల్తా హై మహారాజ్, పూచేతో ఐసా కర్తే మహారాజ్, ఫోటో లేవో అన్నాడు ఆయన. ఫోటో లేవో అంటే ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయాలి కదా, ఆ ఫోటో లేకపోని వస్తున్నాడు. వాడు మూర్ఖుడు. నేను అన్నాను, నువ్వు ఫోటో తీయవయా తొందరగా అన్నాను. సరే, ఏం చేశాడు, టకా టకా టకాని 10 కొట్టాడు. కానీ మనసులో అందరికీ డౌటే. ఆమె ఇలా చూస్తుంది నన్ను, ఓ నయాతే. సరే, ఇంటికి వెళ్ళిపోయినాం. మరి ముందు కడగంటరా బాబు అన్నాం. సరే, ల్యాబ్కి వెళ్ళారు. ల్యాబ్లో కడిగితే అన్ని ఫోటోల కంటే అదే బాగా వచ్చింది. ఆ ఫోటోనే మీకు బుక్లో వేశాను నేను, చూసారా? చూడని వాళ్ళు చూడండి. దుమాల్ జీవిత చరిత్రలో ఆ ఫోటో నేను వేశాను, ఫుల్ సైజ్ ఫోటో వేశాను, మీరందరూ బాగా చూడాలని చెప్పేసి. అది ఎవరిచ్చారయ్యా అంటే రాధాకృష్ణమాయి ఇచ్చింది, తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ రకంగా ఆ ఫోటో ఇదిగో మన జీవితాల్లో కూడా ఒక మహిమను చేసి చూపించడం జరిగింది. ఈ రకంగా మనము
అర్థం చేసుకున్నాం. అంటే రాధాకృష్ణమాయి ఎంతటి ఆర్టిస్ట్, ఎంతటి డాన్సర్, ఎంతటి సింగర్, ఎంతటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, ఇవన్నీ మనము అర్థం చేసుకున్నాం. ఇక వింటూ ఉన్నాడు నానచంద్రకర్, ఈమె చెబుతా ఉన్నది. అప్పుడు బిక్కుబాయి ఇలా చెప్పిందంట, కోటి కలలతో అత్తవారింట అడుగుపెట్టిన అక్క భర్త హఠన్మరణముతో విధవరాలిగా పుట్టింటికి మరలా వచ్చింది. ఇవన్నీ చెబుతూ బిక్కుబాయి చెప్తా ఉంది, కోటి కలలతో అత్తవారింట అడుగుపెట్టిన అక్క. మరి ఎందుకంటే వాళ్ళ వయసు అలాంటిది కాబట్టి ఎన్నో ఆశలు, ఆరాటాలు, తాపత్రయాలు అన్నీ ఉంటాయి వాళ్ళకు. అందుకే బిక్కుబాయి అంటుంది, కోటి కలలతో అంటే ఆశలతో ఎంతో ఆనందంగా అత్తవారింటికి వెళ్ళినటువంటి రాధాకృష్ణమాయి భర్త మరణముతో విధవరాలిగా పుట్టింటికి మరలా వచ్చేసింది. పెళ్ళైపోయింది, జస్ట్ అలా ఇంటికి వెళ్ళింది. ఇంకేముంది, అతను చనిపోయి ఉన్నాడు. బోరున ఏడ్చారు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. వాళ్ళ తాతగారు కృంగిపోయారు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఆయన బాగా వేదన పడ్డాడంట. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు, ఎంతో శిక్షణ ఇచ్చాడు, ఎన్నెన్నో కళలు నేర్పించాడు, ఎన్నెన్నో పద్ధతులు నేర్పించాడు. తల్లి తండ్రి లేని పిల్ల కదా అని చెప్పేసి ఎంతో గారాభంగా, ఎంతో ప్రేమతో పెంచాడు తాత. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో తాత కృంగిపోయాడంట. మనోవేదనతో మంచం పట్టాడు. చూశారా, ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇంకా తాత పడిపోయాడట. పెద్ద ఆయన ఆ చింతతోనే చనిపోయాడు. సరే, భర్త చనిపోయాడు కదా అని చెప్పేసి ఈమె ఇంటికి వస్తే మళ్ళీ ఇక్కడ సీన్ ఏమిటంటే, ఇక్కడ కూడా మళ్ళీ చావు సీనే. తాత బాగా వేదన పడ్డాడు, బాధపడ్డాడు. నీకు తల్లి లేదు, తండ్రి లేడు, మరి నేను కూడా చనిపోతే నిన్ను ఎవరు చూస్తారు, నిన్ను ఎవరు కాపాడతారు అని చెప్పేసి అతను వేదనతో సతమతమవుతూ అతను ప్రాణం విడిచిపెట్టాడండి. కానీ అక్క మాత్రము ఎంత నిబ్బరంగా ఆ దెబ్బ తట్టుకుందో తలుచుకుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ బిక్కుబాయి చెప్తుంది, తాతగారేమో దిగులతో చనిపోయాడు, మరి రాధాకృష్ణమాయి పరిస్థితి ఏమిటి అని అంటే ఎంతో నిబ్బరంగా. చూశారా, ఏమిటి నిబ్బరంగా అని అంటే, ఇదిగో దీన్నే ఏమంటారంటే మనోధైర్యము అని అంటారు. అంటే ఏమి జరిగినా కూడా చలించినటువంటి ఒక మానసికమైనటువంటి స్థితి అది. ఇక్కడ బిక్కుబాయి చెబుతూ ఉంది, అక్క మాత్రం ఎంత నిబ్బరంగా ఆ దెబ్బ తట్టుకుందో తలుచుకుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె ఏనాడు ఏడవంగా మేము చూడలేదు, బాధపడంగా చూడలేదు, వేదన పడంగా చూడలేదు. ఏమిటది ఆ మానసిక స్థితి అని బిక్కుబాయి చెప్పడం జరిగిందంట. తాతయ్య, కర్మను ఎవ్వరూ దాటలేరని నీవే కదా రోజు భగవద్గీత సారము చెప్పేవాడివి. వాళ్ళ తాత ఈమెను పట్టుకొని ఊరుగా ఏడ్చేవాడంట. సుందరీబాయ్, ఏమిటి నీ జీవితం అమ్మా, నాకేం అర్థం కావడం లేదు, నేను వెళ్ళిపోతే నేను ఎవడు చూస్తాడు, ఏమి కథ అని చెప్పేసి బాధపడుతూ ఉంటే రాధాకృష్ణమాయి చెప్తూ ఉందంట, తాతయ్య, కర్మను ఎవ్వరూ దాటలేరని నీవే కదా రోజు భగవద్గీత సారము చెబుతూ ఉంటావు. నువ్వేం చెబుతూ ఉన్నావు? ప్రారబ్ధాన్ని అనుభవించాలి, ప్రారబ్ధాన్ని ఎవరు దాటలేడు, ప్రారబ్ధం ఎవరైనా ఆటాడిస్తుంది, అది మహత్తరమైనటువంటిది,
అని నీవు నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా తాతయ్య. మరి నా కర్మను నేను ఎలా దాటగలను అని తాతయ్యను ఓదార్చేది. చూడండి, శాస్త్రాలు చదవడం వేరు, శాస్త్రాలు చెప్పడం వేరు, జీవిత ఆచరణ వేరు. ఏముంది, శాస్త్రాలు ఎవడైనా చెప్తాడు, శాస్త్రాలు ఎవడైనా వల్లిస్తాడు, శాస్త్రాలు ఎవరైనా వ్యాఖ్యానిస్తారు, శాస్త్రాలు ఎవరైనా రచిస్తారు. కానీ జీవిత ఆచరణ, when the problem is arised, how you are reacting, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు, హౌ యు ఆర్ ఫేసింగ్, నువ్వు దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తావు, ఎదిరిస్తావు, ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆధ్యాత్మిక జీవితంలోను. తాతయ్య బోరున ఏడుస్తూ ఉంటే రాధాకృష్ణమాయి షీఈ్ నాట్ క్రైయింగ్, ఆమె రోధించడం లేదు. తాతయ్య ఏమిటి నువ్వు చేస్తున్నావు, నీవు నాకు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి, నీవు నాకు రోజు బోధిస్తూ ఉన్నావు భగవద్గీతను, కర్మ సిద్ధాంతాన్ని చెప్పావు, కర్మ యోగాన్ని చెప్పావు, కర్మ సిద్ధాంతం ఏమిటో నాకు వల్లించావు. మరి నువ్వు చేస్తున్నది ఏమిటి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కర్మను ఎవ్వరూ దాటలేరు కదా, మరి నేను ఎట్లా దాటుతాను? కాబట్టి తాతయ్య నువ్వు ఊరికే బాధపడవద్దు అని చెప్పేదంట ఈ యొక్క రాధాకృష్ణమాయి. చూసారా, జీవితంలోన ఎలా ఉంటుందంటే మనం శాస్త్రాలు చదవడము, వాటిని శ్రవణం చేయడము ఒక ఎత్తు అయితే, ఆచరణ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ మమతానురాగాలు ఎంత మోసం చేస్తాయి, ఏ విధంగా మనిషిని బుట్టలో పడవేస్తాయి, ఏ విధంగా మాయలో తోసేస్తాయి అన్నది నిగూఢమైన విషయం. అది ఆ విషయంలోన చదువుకున్నవాడా చదువు లేనివాడా నథింగ్ డూయింగ్, వాడు మానవుడా మహనీయుడా అన్నది కూడా లేదు. ఎవరినైనా సరే అది ఆట ఆడిస్తుంది. ఇప్పుడు ఎందుకు చనిపోయాడు తాతయ్య అని అంటే మనోవేదన. ఎందుకు కలిగింది అది? సంగత్వం. ఏమిటా సంగత్వం? మమతానురాగం. ఆ మమతానురాగమే ప్రాణం తీసింది. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు ఏ విధంగా ఉండాలో తెలిసినా, సర్వం పోని, నా దైవం నా గురువు నాకు ఉన్నాడు, అది చాలు అన్నటువంటిది రావాలా. కానీ అది ఎలా వస్తుంది? రాదది. నేనేమిటి, నా కథ ఏమిటి, నా గొప్ప ఏమిటి, ఇగో ఇవన్నీ ఎన్నెన్నో ఉంటాయి మనకు. అందుకే ఏం చేస్తుంటాం? ఏడుస్తుంటాం, బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఆ రోదనలో వేదనలోనే మన ప్రాణం కూడా జారుకుంటుంది. కథ సమాప్తమైంది. కాబట్టి ప్రపంచములోన ఉండక తప్పదు, నువ్వు ఉండాలి. సంసారంలో ఉండక తప్పదు, నీవు ఉండాలి. ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసుకో, దట్స్ ఆల్, అంతే. నువ్వు ప్రపంచం వద్దు, సంసారం వద్దు ఎవరైనా చెబితే అది సరైన బోధనే కానే కాదు. ప్రపంచములో ఏ విధంగా ఉండాలో, సంసారములో ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుంది. లేదనుకోండి, అంతా ఏడుపే, అంతా ఆరాటమే, అంతా పోరాటమే. చివరికి మిగిలేది ఏమిటి? దుఃఖము, వేదన, బాధలు. చూడండి, మీకు మంచి సన్నివేశం చెప్తే అర్థమవుతుంది. అంటే శాస్త్రాలు చదువుకున్నటువంటి ఒక లాయర్ ఈ విధంగా జరిగితే తాను చనిపోవడం జరిగింది. కారణం ఏమిటి? మమతానురాగం. మరి ఇది కేవలం మానవులకేనా అని అంటే, సిద్ధులను, మహర్షులను, మునీశ్వరులను కూడా ఆట ఆడిస్తుంది. దేవతలను కూడా ఇది విడిచిపెట్టదు. మన యొక్క సనాతన సాంప్రదాయములోన
ఔర్వ మహర్షి అన్నటువంటి ఒక గొప్ప మహర్షి ఉన్నాడు. ఔర్వ మహర్షి. ఇతనికి ఒక కూతురు పుట్టింది. మరి ఎలా పుట్టింది అమ్మాయి అంటే, తన యొక్క మోకాల నుండి పుట్టించాడు ఔర్వ మహర్షి. చూడండి ఎటువంటి తపో సంపన్నుడంటే, ఒక అమ్మాయిని తన యొక్క మోకాల నుండి పుట్టించాడు. ఆ అమ్మాయికి కందని అని పేరు పెట్టాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. రాధాకృష్ణమాయని తాత ఏ విధంగా అయితే అల్లారు ముద్దుగా పెంచాడో ఆ విధంగా పెంచాడు. యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలి. మరి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏమిటి అని అంటే, చాలా కఠినంగా మాట్లాడుతుంది, కోపము చాలా ఎక్కువ. అంతేకాదు కలహకారిణి, అంటే గొడవలు పెడుతుంది. కలహకారిణి, కటుభాషిని, కఠినంగా మాట్లాడుతుంది, కలహాలు పుట్టిస్తుంది. ఇది ఈమె క్యారెక్టర్. మరి పుట్టింది ఎవరికి? మహర్షికి పుట్టింది. బుద్ధులు ఎలా వచ్చాయి? నెగిటివ్ బుద్ధులు వచ్చాయి. రీజన్స్ మనకు అనవసరం, అది వేరే విషయం. ఇక్కడ రెండు ఈమెకు దుర్గుణాలు ఉన్నాయి. ఒకటి కలహకారిణి, కటుభాషిని. సరే, ఔర్వ మహర్షి గొప్ప తపో సంపన్నుడు. ఈయన చిన్నవాడు కాదు. హిరణ్యకశ్యపుడు, సగరుడు అంటే గంగామాతను దివి నుండి భూకి తెచ్చినటువంటి సగరుడికి గురువు ఎవరు అంటే ఈ ఔర్వ మహర్షి. మీరు పేరు వినే ఉంటారు, ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడికి గురువు ఎవరు అంటే ఈ ఔర్వ మహర్షి. గొప్ప తపో సంపన్నుడు. మీరు బడబాగ్ని అని పేరు విని ఉంటారు. బడబాగ్ని ఏమిటి? బడబాగ్ని అంటే ఔర్వ మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు అతని నుంచి అగ్ని పుట్టింది. ఆ అగ్ని ఇక సర్వలోకాలను దహించే విధంగా ఉందంట. అప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. నాయనా, నీవు ఈ విధంగా తపస్సు చేశావు, అగ్ని పుట్టింది, ఆ అగ్ని లోకాలను దహిస్తుంది, కాబట్టి నీవు వెళ్ళి దాని సముద్రంలో విసర్జించు అంటారు తల్లిదండ్రులు. మరి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఔర్వ మహర్షి అని అంటే భృగు మహర్షి పేరు మీరు విని ఉంటారు. భృగు మహర్షి యొక్క మునిమనవడు ఈ ఔర్వ మహర్షి. చవన మహర్షి పేరు విని ఉంటారు. ఈ భృగు మహర్షి యొక్క కుమారుడు చవన మహర్షి. చవన మహర్షి యొక్క కుమారుడు పుట్టినటువంటి వాడే ఈ యొక్క ఔర్వ మహర్షి, అంటే 4th జనరేషన్ టు ద భృగు మహర్షి. సరే, అగ్ని పుట్టింది. ఇప్పుడు ఈ అగ్నిని సముద్రములో విసర్జన చేయాలి. వెళ్ళాడు ఔర్వ మహర్షి, సముద్రములో విసర్జన చేశాడు. ఆ విధంగా పుట్టిందే బడబాగ్ని అని అంటారు. సముద్రంలో ఉరుకునే పుట్టలేదు అది. ఔర్వ మహర్షి యొక్క తపోశక్తియే బడబాగ్ని. మరి ఇంతటి తపో సంపన్నుడికి కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతురుని ఏం చేశాడు? దుర్వాస మహర్షికి ఇచ్చాడు పెళ్లి చేసుకోమని. ఒకరోజు ఔర్వ మహర్షి దుర్వాస మహాముని చూశాడు. దుర్వాస, నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఒకటే మాట. మరి అడిగిన వాడెవడు? గొప్ప తపో సంపన్నుడు. మరి దుర్వాసుడు ఎవరు? కోపిష్టి. ఆయన తపో సంపన్నుడే. అప్పుడు దుర్వాస మహాముని అన్నాడు, మహర్షి, నీ కూతురికి కోపం ఎక్కువ అని నాకు తెలుసు. కందనకు కోపం ఎక్కువ. మరి నా పరిస్థితి ఏమిటి? నేను ముక్కోపిని. నా కోపం వస్తే తిట్టను, తంతాను. మరి అమ్మాయి ఎవరు? మీ కూతురు. కాబట్టి నేను
చేసుకోలేను, నన్ను మన్నించండి అంటాడు దుర్వాస మహర్షి. ఒక్కసారి అలా చూస్తాడు ఔరవ మహర్షి. ఆ చూపుకే భయపడతాడు దుర్వాసుడు. సరే నేను చేసుకుంటాను అంటాడు. అప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. అయ్యా మహర్షి, నీ కూతురు 100 తప్పులు చేస్తే నేను మన్నిస్తా. 101 తప్పు కనుక చేసిందా, ఇంకా నా సంగతి తెలుసు కదా, భస్మం చేస్తా అన్నాడు. చూడండి, ఇద్దరు మహర్షులే. ఏమన్నాడు? సరే మీరు చెప్పారు కాబట్టి నేను చేసుకుంటాను, బట్ 1 కండిషన్, 100 తప్పులు క్షమిస్తాను, అది క్రాస్ అయ్యిందా భస్మం చేస్తాను అన్నాడు. అప్పుడు ఔరవ మహర్షి అన్నాడు, సరే నువ్వు చేసుకోవయ్యా అన్నాడు. కూతురికి చెప్పాడు, అమ్మా నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అని చెప్పాడు. ఏం జరిగింది? ఈ అమ్మాయి తప్పులు చేస్తా పోతా ఉంది. 100 దాటింది. ఇంకేముంది, ఆమెను భస్మం చేశాడు. చూడండి, భస్మం చేశాడు. ఆమె ప్రేతాత్మగా తయారైంది. ఈ ప్రేతాత్మ వచ్చి మహర్షిని అడుగుతూ ఉంది, మహర్షి నేను తప్పు చేశాను, నన్ను మన్నించు, నేను ఉండలేకపోతూ ఉన్నాను, కాబట్టి నేను మళ్ళీ నీ భార్యగా నేను వస్తాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు ఈ యొక్క కందని. కానీ ఆ విధంగా చేసేటువంటి స్థితిలో లేడు దుర్వాసుడు. ఎందుకు? అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు అతని చేతిలో కూడా ఏమీ లేదు. కొన్ని పవర్స్ ఎలా ఉంటాయంటే, ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుని ఇలా అంటే అది పడిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇలా అంటే అది లెగదు. అది ఎందుకు? ఇలా అంటే ఒక సిద్ధి, అది మళ్ళీ ఇలా అన్నాడు అనుకో, ఆ ఊపి పడిపోతాడు తప్ప ఆ చెట్టు లెగదు. ఎందుకు? అది ఇంకో సిద్ధి. భస్మం చేశాడు, అదొక పవర్. ఇప్పుడు ఆ భస్మము ఏమైంది? ప్రేతాత్మగా మారింది. ఆ ప్రేతాత్మను మళ్ళీ మామూలు స్త్రీగా చేయాలంటే యూ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ, పవర్. అందుకని ఇతను పాపం బాధపడుతూ ఉన్నాడు. అంతేకాదు, నేను ఎందుకు ఈ విధంగా చేశాను అని ఆమె పట్ల మమతానురాగాలు కూడా కలిగినాయంట ఈ యొక్క దుర్వాస మహర్షి. అప్పుడు అతను బాధపడుతూ ఉంటే, శోకిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మహర్షి నీవు అంతా తెలిసిన సర్వజ్ఞుడవు, నీకు తెలియంది ఏముంది? నీకు అంతా తెలుసు. పామరుని వలె ఎందుకు శోకిస్తున్నావు? చూడండి, అజ్ఞాని వలె, అవివేకి వలె ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు ఎవరికి భార్య, ఎవరు ఎవరికి భర్త? నీవు భార్య పోయింది అని బాధపడుతూ ఉన్నావు. గతములో ఆమెకు ఎంతమంది మొగుండ్లు ఉన్నారో ఒకసారి చూడు. కాబట్టి ఆ జీవాత్మకు, కందని అన్నటువంటి జీవాత్మకు ఎంతమంది మొగుండ్లు ఉన్నారో ఒకసారి నువ్వు చూడు. ఇంకా ఎంతమంది మొగుండ్లు భవిష్యత్తులో రాబోతున్నారో అది కూడా చూడు. ఎవరు పెన్లాము, ఎవరు మొగుడు? అయినా నీ సంకల్పము వ్యర్థం కాదు. ఈ కల్పాంతమునందు కందలి మరలా నీ భార్య కాగలదు అంటాడు శ్రీకృష్ణుడు. చూశారా? మరి ఒక మహర్షి, భస్మం చేసేటువంటి మహర్షి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భార్య కోసం ఏడుస్తూ ఉన్నాడు. మరి ఏమి తెలియనటువంటి ఒక తాత మనవరాలు పోతే ఎందుకు ఏడవడు? ఏడ్చి ఏడ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ మాయ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక టాబ్లెట్ నోట్లో వేసుకున్నంత వరకే. ఎప్పుడు నువ్వు టాబ్లెట్ తీసుకున్నావో ఇట్ విల్ షో ద పవర్, దాని పవర్ అది చూపిస్తుంది. ఈ మాయ కూడా ఎలాంటిదంటే, నువ్వు తాళి కట్టావా అదొక టాబ్లెట్, కొడుకు పుట్టాడా ఇంకో టాబ్లెట్. చూశారా? ఒక్కసారి కనుక బంధం పడిందా, అది ఏం బంధం? అది
చెప్పడం సులభమే, కానీ ఆచరణ ఎంత కష్టం. దుర్వాసుడు అంటే చిన్నవాడా? చిన్నవాడు కాదు. కాబట్టి సంసారంలోనే ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి, కానీ మమతాను రాగాలకు బలి కాకూడదు. అందుకే సంసారంలో ఎలా ఉండాలి అంటే నిమిత్త మాత్రంగా ఉండాల. చాలామంది చూడండి ఇళ్ళల్లో తండ్రి ఎలా ఉంటాడంటే పిల్లల్ని చూస్తూ ఉంటాడు. వీడు నా కొడుకే నాలాగే ఉన్నాడు అని వాడిని రకరకాలుగా చూస్తూ ఉంటాడు. వాడి బుద్ధులు, వాడి చేష్టలు. నేను చిన్నప్పుడు ఇట్లే ఆడేవాడిని. నువ్వు ఏడ్చిన దాకా మరి ఇంకా పిల్లగాడు చూసారా. అంటే ఆ పిల్లలు ఏమి చేస్తుంటే కూడా దాంతో కూడా తాదాత్మ్యం చెందడం. వాడి కోపం ఎక్కువ అండి మీలాగే. ఆయన భార్య ఉందనుకోండి, అవునా మరి నా కొడుకు. అంటే ఇవన్నీ తగ్గించుకోవాలా. ఒక గెస్ట్ ఒక ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటాడు? ఎప్పుడు పెడతారా తిందాం అనుకుంటాడు. ఎలాంటి సంగత్వం ఉండదు. కానీ మనకు ఆ సంగత్వం లేకుండా ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకు అని అంటే సాంగత్య దోషం. ఏదైనా నీతో ఉందనుకో సంగత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సంగత్వం బలపడతా ఉంటుంది. ఆ బలపడి దృఢపడతా ఉంటుంది. ఇంకెక్కడ? ఎప్పుడైతే ఆ వస్తువు దూరమైందో వేదన పడుతూ ఉంటాడు. కాబట్టి ఈ రకంగా తాతయ్య ఈ విధంగా చనిపోవడము, రాధాకృష్ణమాయి తాతకి ధైర్యం చెప్పడము, ఓదార్చడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక ఏమి జరిగింది అన్నది ఇది మనం రేపు చూద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.